నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ముఖ్యమైన గెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎవరో కాదు, అడిగే కార్తిక్ అన్న. అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా మూవీస్, ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్తుంటే ఈ అన్న మాత్రం డివోషనల్ పర్పస్గా వెళ్తున్నారు. అసలు అన్న గురించి చాలా మటుకు అందరికీ తెలిసింది, ఇది మనం విన్నాం కూడా, చూసాం కూడా. అన్న ఇంటర్వ్యూస్ కూడా చాలా చూసాము. అన్న ఎక్కువ డివోషనల్గా, అది కూడా హనుమంతుని గురించి బాగా వెళ్తుంటాడు. తను ఒక ఏరియాలో ఉండి శాస్త్రపురం అయోధ్యనాథ్ మందిర్, అక్కడ మొత్తం ముస్లిమ్సే ఉంటారు, కానీ ఆ టెంపుల్ని మొత్తం టేక్ ఓవర్ చేసి అన్నయ్యని మొత్తం ఇప్పుడు గుడి టేక్ ఓవర్ అన్నది చూసుకుంటున్నారు. ఇంకా అన్నయ్య దాతృత ఫౌండేషన్ కూడా అన్నయ్య మేనేజింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్ అక్క. బాగున్నారు అన్న? బాగున్నాం అన్న, రీసెంట్లీ మీ స్టేటస్ అయితే చూసినాము. శాస్త్రీపురం అయోధ్యనాథ్ మందిర్ కృష్ణాష్టమి వేడుకలు అయితే బ్రహ్మాండంగా జరిగాయి. అది మీ స్టేటస్ లోనే చూసాం మేము. అసలు ఎలా జరిగాయి అన్న కృష్ణాష్టమి వేడుకలు? చాలా చాలా అద్భుతంగానే. నాతో పాటు చాలా మంది ఉన్నారు. సో అందరం కలిసి చేస్తాం, ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము. శ్రీరామనవమి చాలా ఘనంగా చేస్తాం, కొన్ని వేల మంది వస్తారు. సో కృష్ణాష్టమి కూడా మేము పిల్లలందరి లోపల ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి, సో కృష్ణుడు, రాధ, గోపిక ఇట్లంతా వాళ్ళంతా కూడా వేషధారణ చేసుకొని వచ్చి చాలా అద్భుతంగా చేసినాం మొన్న కూడా. జై శ్రీరామ్ అంటే ఏంటన్న అసలుకి? జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామికి అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అని ఎందుకు అని చెప్తాము అని అంటే, జస్ట్ బికాస్ ఆఫ్ జై శ్రీరామ్. సో రామనామం ఎంత గొప్పది అని అంటే, మనకి చాలా స్టోరీస్ ఉన్నాయి. మనం రామాయణంలో చూసుకుంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. రామనామం ఎందుకు గొప్పది అని అంటే, ఈ వారధి కడుతున్నారు, రామసేతు కడుతున్నారు అందరూ. సో రామసేతు కడుతూ ఉంటే, సో వానరులు అందరూ కలిసి ఏం చేస్తారు అంటే, జై శ్రీరామ అని రాసి అవి వేస్తూ ఉన్నారు. సో అవన్నీ తేలుతున్నాయంట. సో రాముడు వచ్చి ఏం చేసిండు, ఒక రాయి తీసుకొని రాముడు వేసేసిండు అందులో. సో రాముడు వేసినప్పుడు తెలియలేదు అది. సో పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి నవ్వుతున్నాడు. సో అప్పుడు రాముడు అడిగిన, ఏంది మీరు అందరూ వేస్తే తేలుతున్నాయి, నేను వేస్తే ఎందుకు తేలుతలేదు అని అంటే, మేమందరం జై శ్రీరామ్ అని రాసి వేసినాం కాబట్టి తేలుతున్నాము, మీరు రాయలేదు కాబట్టి తేల్చలేదు. సో మీకంటే మీ నామం గొప్పది స్వామి అని హనుమంతుడు చెప్తాడు. సో రామనామం ఎంత గొప్పది అంటే, సాక్షాత్తు నిత్యం శివుడు కూడా అదే చేస్తూ ఉంటాడు. కాబట్టి జై శ్రీరామ్ అంటే మనం ఏదో పక్కా మతాలకి మండాలి, లేదంటే మన మతం గురించి ఏదో చేద్దాం అన్నట్టు కాకుండా, సో మనకి ఒక కైండ్ ఆఫ్ పవర్ వస్తుంది. అండ్ హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి అని అంటే ఒకటే నామం జై శ్రీరామ్. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, 500 సంవత్సరాల నుండి మనం అయోధ్య రామ మందిరం కోసం మనం అంతా పోరాడుతుంటే ఒక నినాదంతో మనం అందరం కూడా యునైట్ అయినాం, హిందూస్ అందరం కూడా. అది ఏంటి అని అంటే జై శ్రీరామ్. అండ్ ఈ నామం మనం ఎప్పుడైతే పలుకుతామో, అక్కడ సాక్షాత్తు ఏదో ఒక రూపంలో మనకి ఆంజనేయ స్వామి మన చుట్టూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని చెప్పి ఖచ్చితంగా అనాలి. మనం వేరే మతాలను ఏమి అంటలేము, నా రామునికి చేయమని చెప్తున్నాం అంతే. సో ఇప్పటి నుండి మేము అందరం కూడా ఖచ్చితంగా మీరు కూడా జై శ్రీరామ్ అనాలి. అక్కడ వేరే మతస్థులు అని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు వాళ్ళ మతానికి సంబంధించింది, మనం ఎప్పుడు అబ్జెక్షన్ చేస్తాం, చేయొద్దు కూడా. సో మనం కూడా ఖచ్చితంగా జై శ్రీరామ్ అనాలి, మొహమాట పడాల్సిన అవసరమే లేదు. అన్న, హిందుత్వం అంటే మతమా లేదా ధర్మమా, లేకపోతే ఆచరణ విధానమా అసలు? ఓకే, హిందుత్వం అంటే మతం అయితే కాదు. కాకపోతే మనం మతము అని ఎందుకు అని ఉంటాము అంటే, ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మనము ఆడ రిలీజియన్ అని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఇస్తారు. సో మనం ఏం చేస్తాము అని అంటే, ఇంకా ఆడ ధర్మం అని ఉండదు కాబట్టి మనం టిక్ పెడతాం, హిందూ అని టిక్ పెడతాం. కానీ మనది ఆది అనంతము అంటే స్టార్టింగ్ ఎండింగ్ లేనిది ఒక జీవన విధానం మనది. దాన్ని సనాతన ధర్మం అని అంటున్నాం మనం. సనాతన అంటే ఏంటంటే ఆది అనంతం లేనిది, అది పేరు కాదు, అది కూడా అది మనం అంటున్నాం. ఎందుకంటే ఎండ్లెస్, ఎవరు స్టార్ట్ చేసినా కూడా తెలియదు కాబట్టి మనము దాన్ని సనాతన ధర్మము అని అంటున్నాం. సో వైదిక మతం అని కూడా అంటాం. అది కూడా పర్టికులర్ పేరు అని కాదు, కానీ నార్మల్గా మనం అట్లా పిలుస్తూ ఉంటాం మనము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మతాన్ని చూస్తాం మనము. ఈవెన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాళ్ళు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. లైక్ మనం క్రిస్టియన్ చూస్తే యేసు ప్రభు కానీ, లైక్ ఇస్లాం చూస్తే మహమ్మద్ ప్రవక్త, ఇట్లా చాలా మంది ఉన్నారు. మనం బౌద్ధిజం చూస్తే బుద్ధుడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళు స్థాపించారని పర్టికులర్ మనం చెప్పగలుగుతాం. కానీ హిందుత్వాన్ని ఎవరు స్టార్ట్ చేసేవారంటే మనం చెప్పలేము. ఇన్ఫినిటీ అని అంటాం కదా, అట్లా ఎవరు స్టార్ట్ చేసారో తెలియదు మనకి, ఎవరు ఎండ్ చేసారో కూడా తెలియదు. ఎందుకంటే క్రిస్టియన్ కంటే ముందు కూడా మనకు హిందుత్వం ఉంది, అంటే సనాతన ధర్మం ఉంది. దాంతోపాటు రాముని కంటే ముందు కూడా సనాతన ధర్మం ఉంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుండి మన ధర్మమే ఉంది. వేరే ధర్మాలన్నీ కూడా రీసెంట్ ఇయర్స్ నుంచి వచ్చినాయి. ఒక 1500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా వచ్చినాయి. అన్న, సనాతన ధర్మం గురించి అంతా గొప్పగా చెప్తున్నారు కదా, అసలు సనాతన ధర్మము ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఏంటన్నా? ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని అంటే, ఒకప్పుడు మనకి గురుకుల విద్య అని ఉంటుండే, అంటే గురువు పరంపర, అంటే ఒక గురువు ఒక శిష్యుడు చెప్పే విధానము ఇదంతా కూడా ఉంటుండే. అండ్ మనకి ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇట్లాంటివి చాలా ఉంటుండే. సో ఇవి ఏంటంటే, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, విదేశీయులు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు
ఇవన్నీ కూడా చాలా ధ్వంసం అయిపోయినాయి. రెండోది, ఒకప్పుడు అంటే ఈ వేదాలని చదవాలి అని అంటే కూడా అందరితో కాదు, కేవలం పండితులు మాత్రమే చదువుతుండే. సో అట్లాంటి వేదాలు ఇవన్నిటి కూడా మనకి యాక్సెస్ లేకుండా చేసేసారు చాలా మంది. ఇదంతా ఒక పెద్ద కుట్రలాగా చేశారు. సో సనాతన ధర్మం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంది అని అంటే, మన ధర్మం ఏంది అని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను రీసెంట్గా మాట్లాడతా చాలా మంది స్కూల్స్ వాళ్ళతోటి. సో చాలా మంది పిలుస్తున్నారు. కొందరు ఏంది అని అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు, జనరల్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు, మీరు చాలా రామాయణం బాగా చెప్తారు, బట్ మేము మీ స్కూల్లో వచ్చి చెప్పాలా అన్న అంటే వద్దు అని అంటారు. ఎందుకు వద్దు అని అంటారు అంటే, వేరే వాళ్ళు కూడా ఉంటారు కదన్న, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని అంటారు. అరే ఈ దేశం మనది, రాముడు పుట్టిన నేల ఇది, కృష్ణుడు పుట్టిన నేల ఇది. ఇక్కడ వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే ఎందుకు వేరే వాళ్ళు అపోజ్ చేస్తారు? 80% ఉన్న హిందువులు మన గురించి మనం చెప్పుకోవట్లేము. మన బుక్స్ అన్ని కూడా కంప్లీట్గా ఒక హనుమాన్ చాలీసా హిస్టరీ అంటే ఏందో మన బుక్స్లో దొరకదు. అక్బర్ అంతటోని ఒక హనుమాన్ చాలీసా అక్కడి నుంచి వేరే దగ్గరికి తరివేసింది. హనుమాన్ చాలీసా తులసీదాస్ గారు నేను ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఎక్కడ మన బుక్స్లో దొరకదు. సో ఏంటంటే టైం బీయింగ్ ఓవర్ సెక్యులరిజం అంటాం కదా మనము. అంటే మన ధర్మాన్ని మనం ప్రమోట్ చేసుకోకుండా అవతలుడు ఏమో అనుకుంటాడు అని చెప్పి మన ధర్మం గురించి మనం ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల, ఇంకొకటి మన ధర్మం గురించి మనం తెలుసుకోకపోవడం వల్ల ఇదంతా కూడా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, పెద్దగా ఏదో కాదు, ఫస్ట్ థింగ్ మనం అందరం హనుమాన్ చాలీసా నేర్చుకోవాలి. సెకండ్ థింగ్ రామాయణం నేర్చుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే వాడు చనిపోయినా సరే సంభాజీ మహారాజ్ లాగా ధర్మాన్ని మార్చుకోడు, తన ప్రాణాలైనా బలిచ్చేస్తారు. సో అంత గొప్పది ఏంది అని అంటే మన ధర్మం. అందుకే 32 ఏళ్ళ సంభాజీ మహారాజు ఆయన నాలుక కత్తిరిస్తారు, గోళ్ళు పీకేస్తారు, శరీరం మొత్తం వేడి నీళ్ళు చల్లుతారు, ఉప్పు కారం చల్లుతారు, లాస్ట్ తల కూడా తీసేస్తారు. ఆ టైంలో వాడు ఔరంగజేబు అడుగుతాడు, నీకు ఇప్పటికీ ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు నీ మతాన్ని వదిలేసి ఇస్లాంలోకి రా, వస్తే నీకు ప్రాణభిక్ష పెట్టి నీకు కొంచెం రాజ్యం కూడా ఇచ్చేస్తా అంటాడు. నాకు రాజ్యం కాదు, నాకు ప్రాణం కూడా అవసరం లేదు రా, నేను ఇదే ధర్మంలో ఉంటా, నేను చేంజ్ కాను అని చెప్పేసి సంభాజీ మహారాజు ఆ రోజు మనందరి కోసం ప్రాణత్యాగం చేసిండు. అట్లాంటి సంభాజీ మహారాజ్ త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఈ ధర్మం కోసం మనం ఫైట్ చేయాలి. ఈ ధర్మంలో మనం పుట్టినాం, ఈ ధర్మంలో మనం చనిపోవాలి. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదన్నా, అంటే మారలేదు, ఔరంగజేబు అటువంటి వాళ్ళే చెప్పినా కానీ మారలేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. హిందువులు మతం మారుతున్నారు. ఎందుకు అసలు ఈ మతం మారాల్సి వస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, హిందువులు ఎందుకు మతం మారుతున్నారు అని అంటే, వాళ్ళకి మన ధర్మం గురించి ఫుల్ ఫ్లెడ్జ్ గా తెలియదు. ఒక రామాయణం గురించి తెలిసినోనికి, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ గురించి తెలిస్తే, ఒక సంభాజీ మహారాజ్ హిస్టరీ గురించి తెలిస్తే, స్వామి వివేకానంద గురించి తెలిస్తే వాడు మతం మారడు. ఎందుకు మారుతున్నాడు అని అంటే, ఖచ్చితంగా వేరే మతాల వాళ్ళు వచ్చి వాళ్ళు నీకు పలానా ప్రాబ్లం ఉందా, నీకు మేము డబ్బులు ఇస్తాం, లేదంటే మీకు ఈ విధంగా సాయం చేస్తాం, ఆ విధంగా సాయం చేస్తామని వాళ్ళని మభ్యపెట్టి వీళ్ళని తీసుకొని పోతున్నాం. వీళ్ళు ఎందుకు అంత వీక్ ఉన్నారు? వీళ్ళు రామాయణం చదవలేరు, వీళ్ళకి మన చరిత్ర తెలియదు కాబట్టి వీళ్ళు అట్లా వీక్ ఉన్నారు. మరి మనకు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కదా, మరి మనం హిందూస్ అన్నా, మనం ఎందుకు మత ప్రచారం చేస్తలేము, మనం ఎందుకు వేరే మత ధర్మంలోకి తీసుకుంటలేము అని అంటే, స్వామి వివేకానంద అన్ని మతాలను రెస్పెక్ట్ చేసిండు. ఆయన అన్ని మతాలను. ఆయన చికాగోలో మాట్లాడిన తర్వాత చాలా మంది కూడా ఆయన దానికి ఇన్స్పైర్ అయ్యి, చాలా మంది అంటే మన వాళ్ళు కాదు, విదేశీయులు, అంటే ఈ క్రిస్టియన్ ఇదంతా కూడా పాటించే వాళ్ళు కూడా ఆయన మళ్ళీ బ్యాక్ ఇండియాకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు అని అంటే, మేము మీ మతంలోకి వస్తాము అని అంటే, స్వామి వివేకానంద మీరు మా మతంలోకి రావాల్సిన అవసరం లేదు, మీరు ఉన్న మతంలోనే ఉండండి, కరెక్ట్గానే ఉండండి అని చెప్పిండు. ఆ రోజు మనం కాదు, జస్ట్ స్వామి వివేకానంద వాళ్ళ లాంటి వాళ్ళు తలుచుకుంటే మొత్తం మతాలనే ఈరోజు సనాతన ధర్మంలోకి వాళ్ళు మార్చేస్తున్నాయి. కానీ అది మన ధర్మం ఎప్పుడు చెప్పదు. కాబట్టి మనం అందరం కూడా ఏంటి అని అంటే, మతాన్ని ఎవరైతే పోతుర్రో ఖచ్చితంగా మీరు ఫస్ట్ చరిత్ర తెలుసుకోండి. మన పెద్దలు ఎంత త్యాగం చేశారు, వాళ్ళని మీరు చరిత్ర తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు పోరు. చిన్న వాటికి మీరు పోతున్నారు. ప్రతి ధర్మంలో పుట్టినకి కష్టం ఉంటుంది. మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం చూస్తే, పాలస్తీనాలో చనిపోయే వాళ్ళు అందరూ ఎవరు? వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళే కదా. మరి వాళ్ళ దేవుడు రాడా? వస్తుంది కదా. ప్రతి దగ్గర పాకిస్తాన్లో చచ్చిపోతారు, ఆఫ్ఘనిస్తాన్లో చచ్చిపోతారు, ప్రతి దగ్గర చచ్చిపోతారు. ఇప్పుడు మీరు కన్వర్ట్ అయ్యారని చెప్పేసి మీరు ఏమైనా చిరంజీవి లాగా ఉంటారా? వీళ్ళందరూ ఉండరు కదా. సో మరి ఎందుకు ధర్మం? సో రాముడు చెప్పిండు, రాముడు అంతటా ఆయనకి అన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడ్డాడు. ప్రతి సమస్యకి భగవంతుడు ఉన్నాడు. సో అట్లా ఖచ్చితంగా మనం సనాతన ధర్మంలో ఉంటే మన లైఫ్కి అన్ని సొల్యూషన్స్ అదే చూపిస్తుంది. సో స్వామి వివేకానంద అన్ని మతాలను రెస్పెక్ట్ చేసిండు. బట్ స్వామి వివేకానంద ఒక మాట చెప్పిండు, గర్వసే కహో ఆమ్ హిందూ అన్నాడు ఆయన. సో మేము హిందువులమని గర్వంగా చెప్పుకోండి అని చెప్పిండు ఆయన. ఆయనకు లేని సెక్యులరిజం వీళ్ళందరికీ ఏంది? సో అందుకే మనం అవతల మతాలని వీళ్ళందరూ రెస్పెక్ట్ చేయండి. బట్ అట్ ది సేమ్ టైం మనం హిందూస్ అని చెప్పి మనం గట్టిగా చెప్పుకోవాలి. మనం చెప్పుకోవట్లేం కాబట్టి అవతల దాన్ని పోతున్నారు.
అంటే హిందువులు అందరు ఇప్పుడు ఒక్కరు కూడా ఒక్క తాటి మీదకి ఎందుకు రావట్లేదన్న అసలుకి? మెయిన్ ఇప్పుడు కొత్త ఇష్యూ కూడా స్టార్ట్ అయింది కదా, మీరు చూస్తారు కదా, మార్వాడి గో Go బ్యాక్. back. సో ఇదే మెయిన్ రీజన్ ఇదే. మనం ఏంది అని అంటే మనము చాలా విధాలుగా మనము డివైడ్ అయిపోయాం. మనం స్వామి వివేకానంద చెప్పిన ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు. ఒక రోజు ఏంటంటే ఒక రాజ్యంలో ఒక రాజు పరిపాలిస్తున్నంట. సో ఏమైంది అని అంటే వేరే పక్క రాజ్యం నుంచి ఒక రాజు ఈ రాజ్యం మీదకి దాడికి వస్తుండని తెలిసింది రాజుకి. సో ఇమ్మీడియట్గా ఈ రాజు ఏం చేసిన, అందరిని కూర్చోబెట్టేసిండంట. కూర్చోబెట్టిన తర్వాత ఇట్లా మన రాజ్యం మీదకి దాడికి వస్తుంది రాజు, సో మనం ఎట్లన్నా ఎదుర్కోవాలి, మనం ఏం చేయాలి చెప్పండి అని అంటే. సో మన దాంట్లో మల్టిపుల్ పీపుల్ ఉంటారు కదా. సో నేను ఏంటంటే ఒక స్టోరీ చెప్తున్నా, మళ్ళీ కాంట్రవర్షియల్ కాకుండా. సో ఫస్ట్ మన దాంట్లో ఒక ఆయన లేస్తాడు. ఎవరు లేస్తారు? సపోజ్ మన యాదవ్స్ లేస్తారు. యాదవ్స్ లేసి ఏం చేస్తారు, అరే ఇట్లా వస్తారంటే ఏం చేద్దాం అంటే మనం మంచి బలిష్టమైన పెద్ద పెద్ద దున్నపోతులను కట్టేద్దాం, అవే వాటిని ఫైట్ చేస్తాయి, సో ఇదే సొల్యూషన్ అని ఆయన చెప్తాడు. సో తర్వాత మన ఈ వడ్రంగి వచ్చి ఏం చేస్తాడు, లేదు ఇదంతా కాదు, మనం పెద్ద పెద్ద చెక్క డోర్లు పెట్టేసేద్దామని అంటాడు. ఇంకొక ఆయన మనం సగరులు అంటాం కదా, ఈ ఉప్పర్ పని చేసే వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వేసి మనం ఇది కాదు, మనం ఇటుకల గోడలు అయితేనే ఉంటాయి, ఇవి వేస్ట్ వీళ్ళు చేసేటివి అని చెప్పి మనం పెద్ద పెద్ద ఆ గోడలు చేసేద్దామని అంటాడు. ఈ బ్రాహ్మణులు వస్తారు, ఇవన్నీ కాదు మనం చక్క పోయి దేవునికి దండం పెట్టి పూజ చేద్దామని అలా అంటారు. మళ్ళీ ఈ కొమ్మడ్డలు వస్తారు, ఇట్లా కాదు మనం వాళ్ళతో వాదిద్దాం, మనం అట్టెట్లయితే లెక్క అడుగుదాం, మనం మన రాజ్యం మీదకి ఎందుకు వస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి మతానికి చెందిన వాళ్ళు చేసే ఒక వృత్తితోటి నాదే గొప్ప, ఇట్లా చేద్దాం అని చెప్తూ ఉంటారు. వీళ్ళు చెప్పే లోపల అవతల రాజు వస్తాడు, రాజు చేసేస్తాడు, రాజ్యం తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇట్లా కులాల వారిగా ప్రాంతాల వారిగా విడిపోయినాం కాబట్టి పక్కనోళ్ళు వచ్చేసి మన మీద దాడి చేసి మనల్ని విభజించి మనం పోతే ఏమైపోతుంది అని అంటే, మనం డివైడ్ అయిపోతే ఏమైపోతుంది, మన ప్లేసులు డివైడ్ అయిపోతాయి. మన ప్లేస్ డివైడ్ అయిపోతే ఏమైపోతాయి అంటే మన దేశం డివైడ్ అయిపోతుంది. అట్లనే ఏం డివైడ్ అయింది అంటే పాకిస్తాన్ అట్లనే డివైడ్ అయిపోయింది, బంగ్లాదేశ్ అట్లనే డివైడ్ అయిపోయింది. మరొక ఉద్యమం కూడా అవుతుంది, అది ఖలిస్తాన్ అంటే ఇంకొక దేశం కావాలి అని చెప్పేసి. సో ఒకప్పుడు ఉన్న అఖండ భారత్ ఇప్పుడు ఇంత అయిపోయింది ఇది. సో కాబట్టి మన దేశం ముక్కలు కావద్దు, భారతమాత కరెక్ట్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని ఈ ప్రాంతాల వారిగా దీనివల్ల మనం డివైడ్ కావద్దు. 100% మన దాంట్లో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. సో వాటిని మనం అందరం ఏంటంటే వేరే విధంగా వాటిని అది చేసుకోవాలి, యునైట్ అయ్యేటట్టు సాల్వ్ చేసుకోవాలి, కానీ డివైడ్ అయ్యేటట్టు సాల్వ్ చేసుకోవాలి. అన్న ఇటీవల సంఘటనలు చూస్తుంటేనైతే మనం ఈ సంవత్సరంన్నర సమయంలో మనము చాలా టెంపుల్స్ అనేది ధ్వంసం జరగడం అయితే రీసెంట్లీ మనం ముత్యాలమ్మ టెంపుల్ అనే కాకుండా దూరం మనకు బయటికి రాని వార్తలు కూడా తెలిసినాయి. ఏంటంటే శంషాబాద్, షాద్ నగర్, ఇక్కడ కరీంనగర్ సైడ్ కూడా చాలా టెంపుల్ ధ్వంసం అవుతుంది. అసలు ఎందుకన్నా ఇట్లా టెంపుల్స్ అనేది ధ్వంసం జరగడం జరుగుతున్నాయి? ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి అయింది, ఫుల్ ప్రతిస్పందన వచ్చింది మన దగ్గరికి వెళ్ళి, చాలా మంది వచ్చారు, వెరీ హ్యాపీ థింగ్. బట్ ఆ పలానా వ్యక్తిని పట్టుకున్నారు, పోలీసు వాళ్ళు అయినా సరే చట్టమైనా, సో వాళ్ళు పట్టుకున్నారు. వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటనే స్టేటస్ ఎవరు కూడా తెలియదు, అంటే మనకి ఏ విధమైన శిక్ష వేసిరు అనేది తెలియదు. దాన్ని అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఇమీడియట్గా సంగారెడ్డిలో అయింది, మళ్ళీ అక్కడ సైడ్ అయింది, ఇబ్రహీంపట్నం సైడ్ అయింది, అక్కడ సైడ్ అయింది, ఇక్కడ సైడ్ అయింది, కంటిన్యూస్గా అయితేనే ఉంది. ఒక్క ఇష్యూలో అంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు హిందూస్ అందరు కూడా ఎవరినైతే పట్టుకున్నామో వాడిని కఠినంగా శిక్షించాలి. వాడిని అట్లా కావాలి అని అంటే కఠిన చట్టాలు ఉండాలి. ఎందుకంటే 80% ఉన్న హిందువులు పూజించే దేవాలయాల మీద మీరు దాడి చేసిర్రు అంటే భయం లేనట్టు. సో వాళ్ళు భయపడాలి అని అంటే మేమేదో కత్తులు పట్టుకొని హిందూ యువత రావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం గమనించి ఖచ్చితంగా కఠిన ఏమంటుంది దాన్ని వానికి శిక్ష వేసి అది ఏమేసారు అనేది చెప్తే ఇట్లాంటి దాడులు కూడా కావు. వేరే కూడా చేయాలంటే కూడా భయపడతాడు. ఇదంతా నాకేమనిపిస్తుంటే ఒక్కోసారి అయితే చలో అయింది అనుకోవచ్చు, బట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ అది కూడా తెలంగాణలో అవుతుంది. సో కామన్ ఎజెండా సంథింగ్ ఏదో ఉంది అని నాకు కూడా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు వదలకపోయినా హిందూ సమాజం అంతా కూడా వస్తుంది, ఇంకా కూడా రావాలి. ఇంకా వచ్చే జనరేషన్ అయితే బిభత్సంగా అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నారు, వాళ్ళు కళ్ళమ్మగా చూస్తున్నారు కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే మీరు కూల్చింది దేవుని యొక్క విగ్రహాలు కూలుస్తారు. మీరు ఒక్క విగ్రహం పెట్టాలి అని అంటే ఎంత ఎఫర్ట్స్, ఆడ ప్రాణం పోస్తారు, ఆడ ఆ భగవంతుని ఆహ్వానం చేస్తారు, కింద శక్తి ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఎవరైతే చేస్తున్నారో వాడు కాదు మన తరాలు కూడా నాశనం అయిపోతాయి. చేసే ఎవరైతే చేస్తారో వీళ్ళు. సో మేము ఏదో తప్పించుకుంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అస్సలు తప్పించుకోలేరు. వాళ్ళు ఈ జన్మ కాదు ఏ జన్మలో కూడా తప్పించుకోలేరు. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరించాలి. ఏదైనా ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తేనే ఇవి అనేది అవుతుంది. లేదు అని అంటే మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్గా కాదు అన్నట్టు అవుతుంటుంది. ఎందుకంటే మన బంజారాహిల్స్లో కూడా అంతమంది పోయిన వాళ్ళ మీద కేసెస్ అయినాయి, అదేనా ఇదేని ఆడ కూడా అమ్మవారిని తీసుకొని వేరే షిఫ్ట్ చేసేసారు. అది నాకు చూస్తే ఎంత బాధ అనిపించింది అని అంటే, ఒకప్పుడు ఈ బీజాపూర్ సుల్తాన్లు వీళ్ళందరూ కూడా నేను హంపి పోయినప్పుడు అక్కడ ఉన్న దేవాలయాల మీద దాడికి వస్తున్నారు అంటే విగ్రహాలు తీసుకొని పోయి దాపెట్టారు చాలా మంది అప్పట్లో. ఇప్పుడు ఇంతమంది హిందూస్ ఉండి మనం అందరం కూడా డెమోక్రటిక్ కంట్రీలు ఉండి తెలియకుండా అక్కడ కమిటీ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, అమ్మవారిని తీసుకొని షిఫ్ట్ చేసారు. ఎవరు చేసారు?
తెలియదు కదా. మన దాంట్లో వీళ్ళే చేశారు కదా. ఎందుకు అంటే హిందూస్ ఏం అన్నరా అని, హిందూస్కి ఏం భావాలు ఉన్నాయి వాళ్ళు తీసుకొస్తే, అదే వేరే ప్రార్థనా మందిరాలను చేయగలుగుతారు అట్లా? అసలు టచ్ కూడా చేయరు అసలు వాళ్ళ బుక్స్ని దేన్ని కూడా ఏమన్నారు అంటే కూడా ఎంత ఉంటుంది, మొత్తం ఇండియా మొత్తం అదైపోతుంది. సో మన దాంట్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. రాలేని వాళ్ళు సోషల్ మీడియా నుంచి చేయాలి. ఏ విధంగా అయితే ఆ విధంగా ఖచ్చితంగా స్పందించాలి. స్పందిస్తేనే ఇట్లాంటివి అవుతాయి, లేదంటే కంటిన్యూ అయితేనే ఉంటాయి, వేరే విధంగా కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. హనుమంతుడు గురించి అడగాలంటే అసలు హనుమంతుడు తిరిగిన వాళ్ళు ఎవరు ఉండరు మనకి. చాలా అసలుకి ఆయన లేనిదే మనం కూడా లేము. ఆయన బలం మన దాంట్లో ఉంటే చాలా, కొంచెమన్నా ఉంటే మనము చాలా బాగుంటదని కూడా ఆయన రోజు గుడికి వెళ్ళి మొక్కే వాళ్ళు కూడా ఉంటారు. అయితే హనుమంతుడు నిజంగా చిరంజీవి. హనుమంతుడు నిజంగా చిరంజీవే. అండ్ ఆయన మనం ఏమనుకోవచ్చు అంటే కలియుగ రాజా అనొచ్చు మనం. కలియుగంలో రాజు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఎందుకంటే ప్రతి దేవి దేవతలు ఎక్కడో ఒక వేరే లోకాలలో ఉన్నారు వాళ్ళు, కానీ ఓన్లీ ఆంజనేయ స్వామి మాత్రం ఈ భూమండలంలో ఉన్నాడు. సో అట్లా ఎట్లా వస్తాడు అని అంటే కూడా మనం జస్ట్ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణాలోచన మారుతిం నమత రాక్షసాంతకం అంటే ఎక్కడ జస్ట్ రాముని గురించి మనం మాట్లాడుకుంటామో, రామనామం చెప్తామో, జై శ్రీరామ్ అంటామో, అక్కడ సాక్షాత్ ఎవరు వస్తారు? ఆంజనేయ స్వామి వస్తాడు. రెండోది ఏంటంటే చాలా మంది అని కూడా ఏం అడుగుతారంటే మన ధర్మం మీద ఇంత దాడి అవుతుందన్న, వాడు ఎవడో మొన్న సంగారెడ్డి సైడ్ ఏంది ఆంజనేయ స్వామి టెంపులే కాలబెట్టినాడు. అరే ఆయన తోకని కాలబెడితే లంకనే యాగం చేసిండు, వాడు కూడా మొత్తం విగ్రహాన్నే కాలబెట్టిండు. వాడి పరిస్థితి మనం అసలు ఊహించుకోలేము, వాడు అంత ఘోరంగా చచ్చిపోతాడు. మరి ఆంజనేయ స్వామి ఎందుకు వస్తలేడు? మనకి హనుమాన్ చాలీసా ఒక లైన్ ఉంటుంది, రామ్ ద్వారే తుమరఖవారే హోతన ఆజ్ఞ వినుపైసారే. అంటే ఏదన్నా రామునికి సంబంధించిన గుళ్ళల్లో రాముని మనం దర్శనం చేసుకోవాలి అంటే ఆయన గుమ్మం దగ్గర ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి ఎక్కడ పోయిండు? అయోధ్య గుడి పోయాను, అక్కడ పోయిండు, ఎక్కడ పోయిండు ఆంజనేయ స్వామి అని చాలా మంది క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి ఏంటంటే ఒక చిన్న స్టోరీ మనం చెప్పి దానికి లింక్ చేయొచ్చు. అంటే అసలు ఏంది అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని బట్టి దేవతలైనా సరే అవతారాలైనా సరే వస్తూ ఉంటాయి. ఒక చిన్న స్టోరీ ఏంటి అని అంటే ఈ మహాభారత యుద్ధంలో మనకి కృష్ణుడు అర్జునుడు ఉన్న రథం ఉంటుంది, అవతల కర్ణుడు ఉంటాడు. సో కర్ణుడు బాణాలు వేస్తూ ఉంటాడంట. సో కర్ణుడు బాణాలు వేస్తూ ఉంటే అవి ఒక్కొక్కసారి ఏమైపోతాయి అని అంటే కృష్ణునికి తాకుతున్నాయి అన్నట్టు వెళ్ళిపోతుంటాడు అట్లా జబ్ 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 జబ్. సో అర్జునుని రథం పైన ఎవరు ఉంటారు? ఆంజనేయ స్వామి ఉంటాడు. సో ఆంజనేయ స్వామి ఒకటేసారి చూస్తాడు, అరే ఎవరిని కొడుతున్నావు నువ్వు? కృష్ణుడికి తాకుతాయా? కృష్ణుడు ఎవరు? నా ప్రభు అయిన త్రేతాయుగంలో నా రాముడి మీదకి నువ్వు బాణాలు వేస్తావా అని చెప్పి 2 నిమిషాలు ఆంజనేయ స్వామి ఇట్లా ఫేస్ చూస్తాడు కర్ణుడిని. కర్ణుడు గజ 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 దొంకిపోతాడు, మొత్తం అసలు షేక్ అయిపోతాడు. కర్ణుడు రథంతో షేక్ అయిపోతాడు. వెంటనే కృష్ణుడు బయటకు వచ్చి ఆంజనేయ స్వామికి చెప్తాడు, నువ్వు అసలు నువ్వు అసలు అక్కడ సైడ్ చూడకు. త్రేతాయుగంలో రాక్షసులు అట్లీస్ట్ నీ ముందుకు వచ్చి నిలబడే సాహసం చేస్తుండే, ఇది ద్వాపర యుగము, నువ్వు చూపు చూస్తే కూడా తట్టుకోలేరు వాళ్ళు, భస్మం అదే ఖతమైపోతారు, జస్ట్ నువ్వు అక్కడ చూడకు అని చెప్పి కృష్ణుడు రిక్వెస్ట్ చేస్తాడు హనుమంతుని. సో అట్లాంటి హనుమంతుడు ఇప్పుడు అయ్యే దాడులు వీళ్ళ గురించి వస్తే అసలు కెపాసిటీ కాదు వీళ్ళది. అంటే హనుమంతుడు డీల్ చేయాల్సిన కాదు. సో హనుమంతుడిని చూస్తే అసలు ఆయన దర్శనం అయితేనే మనం చనిపోతాము. అంత మహానుభావుడు ఆంజనేయ స్వామి. కాకపోతే ఏంటంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వస్తాడు. ఎందుకంటే ధర్మం అంటేనే రాముడు. రామో విగ్రహాన్ ధర్మ అని అంటాము. అంటే రాముడు అంటే ఏంది అని అంటే ఒక ధర్మానికి ఒక మూర్తి మనం చేస్తే, ఒక ధర్మానికి ఒక రూపం ఇస్తే ఆ రూపం ఏంది? రాముడు. సో ధర్మము రాముడు సేమ్ కాబట్టి ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎవరు వస్తారు? ఆంజనేయ స్వామి వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ హనుమాన్ చాలీసా అయినా సరే, హనుమంతుడు అయినా సరే, ఇప్పుడు సనాతన ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు ఆయనని ప్రేరణగా తీసుకొని ఫైట్ చేస్తే ఖచ్చితంగా స్ట్రెంగ్త్ వస్తుంది. నాట్ ఓన్లీ సనాతన ధర్మం గురించి ఫైట్ చేయడానికి, మన పర్సనల్ లైఫ్లో కూడా, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా, మనము కెరీర్లో కూడా మనం డెవలప్ కావాలి అంటే ఓన్లీ వన్ గాడ్ ఆయన ఎవరు అంటే ఆంజనేయ స్వామి. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాడు. ఆంజనేయుడి నుంచి యువత ఏం నేర్చుకోవాలన్నా సార్? ఫస్ట్ 2 నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి. ఫస్ట్ 2 నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే భక్తి, 2 నిస్వార్థ సేవ. సో అందుకే మేము కూడా ఏంటంటే 2 చేస్తాం మేము. అంటే నేను కూడా 2 చేస్తాను స్పెసిఫిక్గా. భక్తి ఏంటంటే నేను ఇంట్లో చేసుకునే పూజ సాధన అయినా సరే, రామాలయంలో నేను చేసే సేవ అయినా సరే. రెండోది సేవ. ఆంజనేయ స్వామి కూడా ఆయన కోసం కాకుండా ఆల్వేస్ ఆయన దేనికోసం చేసిండు? రాముని కోసం చేసిండు, పరుల కోసం చేసిండు. కాబట్టి ఫస్ట్ బేసిక్గా యూత్ నేర్చుకోవాల్సింది ఆంజనేయ స్వామి నుంచి ఏంటి అంటే భక్తి నేర్చుకోవాలి. దాని తర్వాత నిస్వార్థ సేవ నేర్చుకోవాలి. ఎందుకంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది అని అంటే మహాభారతం
ఇప్పుడు చాలా మత గ్రంథాలు ఉన్నాయి కదా, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, చాలా మత గ్రంథాలు ఉంది, మనందరి దగ్గర ChatGPT ఉంది, గూగుల్ ఉంది. సో ఇంట్లో పోయి మనము సెర్చ్ చేసినా సరే ద లార్జెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అంటే ఏమొస్తుంది? మహాభారతం అని వస్తుంది. అసలు ఎన్ని 18 పర్వాలు, అసలు ఎంత పెద్ద బుక్ అది, ఎంత పెద్ద లిటరేచర్ అది. సో అంత పెద్ద మహాభారతాన్ని ఎవరు రాశారు? వ్యాసుడు రాసిండు. వ్యాసుడు ఎట్లా రాసిండు? ఆయన చేతితో రాలేడు. ఆయన గణపతికి చెప్తే గణపతి రాసిండు అది. సో ఇదంతా రాసిన తర్వాత గణపతి ఒక క్వశ్చన్ అడిగిండు. ఎవరిని? వ్యాసుని, వేదవ్యాస మహర్షిని. ఏం అడిగిండంటే, ఇంత పెద్ద బుక్ రాపించినావు కదా నాకు, నేను ఇంత చదవలేను, 2 ముక్కలల్లా దీని సారం చెప్పు అని అన్నాడు. మహాభారత సారాన్ని 2 ముక్కలల్లా చెప్పు అని అన్నాడు. ఎవరు అన్నారు? గణపతి అన్నాడు. ఇప్పుడు వ్యాసుడు ఏం చెప్తాడు అని అంటే, పరోపకారం మహాపుణ్యం, పరపీడనం మహాపాపం, ఇదే మహాభారత సారం అని అంటే, పరులకు ఉపకారం చేయడం అది పెద్ద పుణ్యం అంట. పరపీడనం అంటే వేరే వాళ్ళని మనము ద్వేషించడము, బాధ పెట్టడం, ఇదంతా కూడా మహాపాపం, ఇదే మహాభారత సారం. కాబట్టి మనం ఆంజనేయ స్వామిని చూస్తే ఆ పరోపకారం అంటే ఏందో తెలుస్తుంది. పరపీడనం అంటే ఆంజనేయ స్వామి ఆయన లైఫ్లో ఎవరైనా బాధ పెట్టలేడు. కానీ ఇంకోటి కూడా నేర్చుకోవాలి మనం. ఏంది అని అంటే, మనము మంచిగా ధర్మంగానే ఉండాలి. సో రామాయణం ఏం నేర్పిస్తుంది? ధర్మంగా ఎట్లా బతకాలో నేర్పిస్తుంది. మళ్ళీ మహాభారతం ఏం నేర్పిస్తుంది? ధర్మంగా బతుకుతుంటే బతకనేరు కదా, వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలనేది అది 2 మనకి నేర్పిస్తుంది. సో ఈ రామాయణం, ఈ మహాభారతం, ఈ 2 మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియకపోయినా సరే జస్ట్ హనుమాన్ చాలీసా నుంచి స్టార్ట్ చేస్తే ఆంజనేయ స్వామి గురించి కొంచెం తెలుస్తుంది మనకి. తర్వాత మనం మన ధర్మం గురించి, మన లైఫ్లో చాలా చేంజెస్ చూస్తాం. మనం మతం మారము, మన కెరీర్లో కూడా చాలా గ్రో అవుతాం. అన్న హనుమాన్ చాలీసా గురించి అంత బాగా చెప్తున్నారు కదా, అసలు హనుమాన్ చాలీసా చదివితే కలిగే లాభాలు ఏంటని? అసలు కలగని లాభం అంటే ఏముండదు. హనుమాన్ చాలీసా చదివితే కలిగని లాభం ఏముండదు. ఇంకోటి చాలా మంది ఏం అడుగుతారు అని అంటే, ఈ మధ్యలో కొత్తగా అంటే చాలా మంది అంటే హిందూస్ని ఒకటి ఏదో ఒకటి అనాలి అని చెప్పేసి, అరే వాళ్ళ మతం చూడరా, చిన్న పిల్లగానికి ఖురాన్ వచ్చు, చిన్న పిల్లగానికి బైబిల్ వచ్చు, మీరేం రవి ఇది రాదు అది రాదు అంటే, అరే సనాతన ధర్మంలో ఒక్క బుక్ లేదు, 4 వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, శాస్త్రాలు, ఉపనిషత్తులు, కావలి, ఇన్ని ఉన్నాయి అంటే అసలు చెప్పలేని అన్ని ఉన్నాయి మన దాంట్లో. సో మనది నేర్చుకోవాలంటే ఒక జన్మ సరిపోదు మనకి. మరి ఏంది అని అంటే, ఇన్ని బుక్స్ ఉన్న ప్రపంచంలో చాలా బుక్స్, వేరే వేరే మతాలు అన్ని ఉన్నా సరే, ఐ ఫీల్ నా పరంగా, నా ఒపీనియన్, హనుమాన్ చాలీసా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. మనకి చేతిలో ఒక అస్త్రం ఉంటే ఎట్లా ఉంటుంది, అట్లా హనుమాన్ చాలీసా మనకి ఉంటుంది. ప్రతి దానికి అట్లా సొల్యూషన్ మనకు ఉంటుంది. లైక్ అట్లా ఒక లైన్ ఉంటుంది, సంకట కటాయి మిఠాయి హటాయి సబ్బీర జోక్. అంటే మనకి లైఫ్లో ఏమైనా సంకటాలు వస్తే ఆంజనేయ స్వామి నువ్వు ప్రేర్ చేయి. ఆరోగ్యం బాలేదా, నాశయ రోగ హరి సబపీర జపత నిరంతర హనుమత వీర. సో ఇట్లా ప్రతి లైన్ మనం హనుమాన్ చాలీసా చూస్తే ఆరోగ్యానికి సంబంధించింది, మన బుద్ధికి సంబంధించింది, బలానికి సంబంధించింది, ప్రతి ఒక్కటి కూడా మనకు హనుమాన్ చాలీసాలో ఉంటుంది. జస్ట్ 40 చౌపాలు ఉంటాయి, 3 ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి. ఎవరు రాశారు అని అంటే తులసీదాస్ మహారాజ్జీ రాసిండు. ఆయన నార్మల్గా ఉన్న టైంలో రాయలేడు. ఆయన ఆ టైంలో అక్బర్ అనేటోడు ఆయనని జైల్లో పెట్టేస్తాడు. జైల్లో పెట్టిన తర్వాత ఒక 41 days డైలీ హనుమాన్ చాలీసా చేస్తూ ఉంటే 41వ రోజు తెలియకుండా కొన్ని వందల కోతులు ఆ అక్బర్ యొక్క సామ్రాజ్యం మీద దాడి చేసినప్పుడు, అప్పుడు అక్బర్కి కూడా అర్థమవుతుంది ఎక్కడనో అవుతుంది అని చెప్పి, అయినా సామ్రాజ్యం నుండే ఆ హిందూ పండితులను పిలిచి, ఏమవుతుంది అని అంటే, నువ్వు ఒక రామ భక్తుని ఇబ్బంది పెడుతున్నావు, వీళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి రూపాలలో కోతులు వచ్చేస్తున్నాయి, నువ్వు ఆయన వదలకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అంటే, అప్పుడు ఇమీడియట్గా ఆయన వదిలేసి ఆయన కాళ్ళు మొక్కి అక్బర్ ఒకటి చెప్తాడు, ఈ రోజు నుంచి రామ భక్తుల జోలికి ఎవరు పోదని చెప్తాడు. అప్పుడు ఆయన పరిపాలించే ఏరియా పేరు ఫతేపూర్ సిక్రీ. సో అప్పుడు ఆ తులసీదాస్ గారు చేసిన హనుమాన్ చాలీసా వల్ల ఆయన స్టిల్ తులసీదాస్ గారిని వదిలేసిన తర్వాత కూడా భయపడి ఆయన తన యొక్క రాజ్యాన్ని అక్కడి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తాడు. సో ఒక హనుమాన్ చాలీసా ఏం చేస్తుంది అని అంటే, మొఘల్ ఎంపైర్ని కూడా ఏం షేక్ చేసింది అని అంటే హనుమాన్ చాలీసా షేక్ చేసింది. సో లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు. నీమ్ కరోలి బాబా కూడా ఏం చెప్తాడు అని అంటే, హనుమాన్ చాలీసాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహామంత్రం అని చెప్తాడు. సో జస్ట్ డైలీ ఎవరైతే ఒక్కసారి హనుమాన్ చాలీసా చేస్తే మనకి చాలా ఎనర్జీ వస్తుంది. సో బేసిక్గా పిల్లలు ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తే అన్నిటికీ సొల్యూషన్ అది. ఎందుకంటే మిరాకిల్స్ అయినాయి ఒక్కొక్కరి హనుమాన్ చాలీసాలో. సోను నిగమ్ ఒకసారి పాకిస్తాన్లో పోతే ఆయన ఇంకా అన్ని బండ్లు వస్తూ ఉంటాయి. ఈయన భయపడుకుంటా పాకిస్తాన్ ఆ టైంలో చాలా అదర్లర్లో అవుతుంది. ఈయన జస్ట్ హనుమాన్ చాలీసా తీసి చదువుతా ఉంటాడు. ఈయన ఎంకలు ఉన్న బండ్లలో బాంబడి పేలిపోతాయి, చనిపోతారు కొందరు. ఈయన చనిపోడు. ఆయన చెప్తాడు ఎందుకు నువ్వు అంటే, బికాస్ ఆఫ్ హనుమాన్ చాలీసా అని చెప్తాడు. ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా చేయాలి.
అంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చాలా బెటర్. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చాలా బెటర్ అండ్ మంచి చేంజ్ వస్తుంది. ఇప్పుడు యూత్ లో కూడా చిన్న పిల్లలలో కూడా 3 years 2 years నుంచి పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ అందరు కూడా నేర్పిస్తున్నారు. అండ్ ఎందుకు నేర్పిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా దాని పవర్ చూసారు కాబట్టి నేర్పిస్తున్నారు. అలా నిజంగా ఆంజనేయుడు మనం విన్నట్టు మట్టుకైతే మా మమ్మీ వాళ్ళని పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. ఆంజనేయుడు నిజంగా బ్రహ్మచారి అని అంటారు. అవునా అసలు? బ్రహ్మచారి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. కొందరు పెళ్ళి అయిందని అంటారు ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామికి అయింది పెళ్లి కాదు, పెళ్లి వివాహం వేరు, కళ్యాణం వేరు. ఆంజనేయ స్వామికి అయింది కళ్యాణం అంటే మీనింగ్ ఏంది అంటే లోకహితం కోసం చేసేది కళ్యాణం. ఇప్పుడు ఒక పెళ్లి ఉంది, మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ యానివర్సరీ అని జరుపుకుంటారు, కానీ మళ్ళీ ఫంక్షన్ హాల్ బుక్ చేసి మళ్ళీ తాళి తీసుకుని కట్టరు. అదే సీతారాముల కళ్యాణం మనము చేస్తాం, శివపార్వతుల కళ్యాణం మనము చేస్తాం. సో ఆంజనేయ స్వామికి ఏంటంటే సువర్చర ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరు అని అంటే ఆమె ఏదో ఒక మనిషి అట్లా కాకుండా సూర్యుని యొక్క కిరణాలతోటి పుట్టిన ఒక ఆమె ఎవరు అని అంటే సువర్చర. సో ఆమె ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఆమె ఒక కమిట్మెంట్ ఒకటి ఆమె ఏంటంటే ఎటువంటి కామం లేకుండా ఇంద్రియ నిగ్రహం ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అని ఒకటి పెట్టుకుంటుంది ఆమె చిన్న ఉన్నప్పుడు పుట్టంగానే. ఆంజనేయ స్వామి అసలు పెళ్లి కదైనా ఆల్వేస్ బ్రహ్మచారిగానే ఉంటాడు. సో సూర్యుడు విద్యలన్నీ కూడా నేర్పించిన తర్వాత కొన్ని విద్యలకి మనము విద్య నేర్పియాలి అని అంటే ఖచ్చితంగా పక్క దంపతులు ఉండాలి. కాబట్టి అప్పుడు ఏం చేయిస్తారు అంటే కళ్యాణం చేయిస్తారు. ఎవరికి? ఆంజనేయ స్వామికి, సువర్చర దేవికి. సో ఈ కళ్యాణం అయిన ఇమ్మీడియట్ గా ఆంజనేయ స్వామి తన సేవకి రాముని దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆమె తన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సో ఇది భౌతికంగా అయిన పెళ్లి కాదు, ఇది లోక కళ్యాణం కోసం అయిన ఏంటిది కళ్యాణం, వివాహం కాదు, పెళ్లి కాదు. హిందుత్వంలో మనకి ముక్కోటి దేవుళ్ళు ఉంటారని అంటారు కదా, ముక్కోటి దేవుళ్ళు లేని గుణము మన హనుమంతులో ఏం గమనించవచ్చు అని అసలు? అంటే నా పర్సనల్ ఒపీనియన్ చాలా ఉంటాయి, బట్ నాకు తెలిసింది ఏంటంటే ముక్కోటి దేవతలలో నాకు తెలిసి ఆంజనేయ స్వామి ఒక్కడు చిరంజీవి అయినా ఏమంటాము చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యే గాడ్ అయినా. ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్ చెప్పినట్టు ప్రతి దేవత ఎక్కడనో ఒక దగ్గర ఉంటారు. సో ఆంజనేయ స్వామి స్పెషాలిటీ ఏంటంటే ఆయన భూమండలంలో ఉంటాడు. సో మనం పోయి ఇమ్మీడియట్ గా ప్రే చేసి వచ్చేస్తాడు, పెద్ద మంత్రాలు చదవాల్సిన అవసరం కూడా కాదు, కూర్చున్న దగ్గర రామనామం చేసి వచ్చేస్తాడు ఆయన, హనుమాన్ చాలీసా చేసేస్తే వచ్చేస్తాడు ఆయన. సో ఎప్పుడైనా సరే మనకి ఈజీగా యాక్సెస్ ఉన్నది మనం కావాలనుకుంటాం. సో ఈజీగా యాక్సెస్ మనకి ఏముంది? ఆంజనేయ స్వామి ఈజీగా యాక్సెస్ ఉన్నాడు. ఎందుకంటే ఒక రాయి పోయి మనం చందనం పెట్టేసినా సరే ఆంజనేయ స్వామి లాగా మనకి అయిపోతాడు. ఆ శక్తి కూడా మనం ఈజీగా ఉపాసన చేయొచ్చు. అందుకే తులసీదాస్ గారు, సమర్థ రామదాస్ గారు, ఛత్రపతి శివాజీ గురువు ఎవరు? సమర్థ రామదాస్ గారు. సమర్థ రామదాస్ గారికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైండు. తులసీదాస్ గారు కూడా చూస్ చేసుకున్నది ఆంజనేయ స్వామిని, ఈ హనుమాన్ చాలీసా ఇదంతా కూడా. సో వీళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు? సో వీళ్ళందరూ ఉన్నప్పుడు మన 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 దేశాన్ని ఎవరు పాలిస్తుండే? ఇస్లాం పాలనలో ఉండే మనం. సో ఆ టైం మళ్ళీ వాళ్ళ నుంచి మనం విముక్తి అయినాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పుడు నేను యుద్ధం పోతున్నా, నాకు సైన్యం ఇంతమంది కావాలి అని అంటే జనాలందరూ కూడా పోటీపడి వెళ్ళిపోయారు. ఎందుకు పోయారు పోటీపడి అని అంటే సమర్థ రామదాసు గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఊరికి పోయి మన ధర్మం కోసం చెప్పి ప్రతి ఊర్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఈరోజు ఉంది అని అంటే దానికి రీజన్ ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఒక ఆంజనేయ స్వామి గుడి పెట్టిండు ఆయన, పెట్టి మనం ఎవ్రీ డే ఇక్కడ కలవాలి, దాంతోపాటు మనం భౌతికంగా కూడా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి దాని పక్కనే ఒక అఖాడాలు అంటాం కదా మనం, అఖాడాలు పెట్టిండు, దాంతోపాటు ఒక విద్యాలయాలు పెట్టిండు. ఇట్లా పెట్టి సమర్థ రామదాస్ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక హైందవ సామ్రాజ్యాన్ని అంటే మనం అందరినీ కూడా జాగృతం చేసిండు ఆయన. ఆయన జాగృతం చేసిండు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక కాల్ ఇస్తే అంతమంది పోయి ఆయన సైన్యంలో జాయిన్ అయ్యారు. సో వీటన్నిటికీ రీజన్ ఏంది? ఆంజనేయ స్వామి మూర్తి ఎందుకు పెట్టిండు? వేరే చాలా మూర్తులు ఉన్నారు కదా, ఎందుకు పెట్టిండు అని అంటే ఆంజనేయ స్వామి బలంలోనే కాదు బుద్ధిలో కూడా చాలా పవర్ఫుల్. సో ఆంజనేయ స్వామి పవర్ ఉపాసన వాళ్ళు చేసారు, వాళ్ళకి తెలుసు కాబట్టి అదే యాజ్ ఇట్ ఈస్ మనం యూత్కి ఇస్తే యూత్ కూడా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం చిన్న చిన్న వాటికి చనిపోతారు ఇవాళ రేపు. ఒక్క రామాయణం చూస్తే మనము సీత లేకపోతే రాముడు ఉండకపోతుండే. సెకండ్ థింగ్, లక్ష్మణుడు ఆ రోజు ఆయనని ఇంద్రజిత్ కొట్టిన తర్వాత ఇంకా నేను బతకనని చెప్పేశాడు రాముడు. ఆ రోజు సంజీవిని ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడు ప్రాణాలతో పాటు రాముని ప్రాణాలను ఎవరు కాపాడారు? ఆంజనేయ స్వామి. సో ఆ రోజు లక్ష్మణుని ప్రాణాలు, రాముని ప్రాణాలు కూడా ఎవరి వల్ల అంటే ఆంజనేయ స్వామి వల్ల అయింది. దాంతోపాటు భరతుడు ఏం చెప్తాడు అని అంటే రామునికి చెప్తాడు, అన్న 14 years తర్వాత నువ్వు ఒక్కరోజు లేట్ వచ్చినా సరే నేను అగ్నిలో దుంకి ప్రాణత్యాగం చేసేసుకుంటా అన్నా నేను అని చెప్తాడు. దాంతోపాటు ఆంజనేయ స్వామికి కూడా ఒకసారి నేను చనిపోవాలన్న థాట్ వస్తుంది.
అంటే సీతమ్మ తల్లి గురించి మొత్తం ఆయన దూలాడతాడు లంకల. దూలాడిన తర్వాత ఆయన ఏం డిసైడ్ అవుతాడు, అసలు దొరకలేదు, ఇంకా నేను ఎట్లా పోతా, నేను సీతమ్మ జాడకు అనుకోలేను, నేను రివర్స్ పోతే ఎవరు కూడా తట్టుకోలేరు, సో నేనే ప్రాణత్యాగం చేసుకోవడం బెటర్ అని అనుకుంటాడు. అనుకొని మళ్ళీ ఏం ఆలోచిస్తాడు ఆయన అని అంటే, అసలు దీని అంతటికి ప్రాబ్లం ఎవరు, రావణాసుడు. సో నేను చచ్చిపోతానేమో, ఫస్ట్ ఈయన వేసి పాడేస్తాను నేను. సో ఈయన కుత్కే పట్టుకొని తీసుకొని పోయి నేను చంపేసి రాముని పాదాల దగ్గర వేసి అప్పుడు నేను చచ్చిపోతా అని అనుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు, అరే చనిపోవడం కాదు భయ్ అని చెప్పి ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకొని రాముని తలుచుకుంటాడు, లక్ష్మణ స్వామిని తలుచుకుంటాడు, సుగ్రీవుని తలుచుకొని ఇంకొకసారి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఆంజనేయ స్వామి మళ్ళీ పోయి చూస్తే ఆయనకి అశోకవనంలో శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి కనిపించేస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉపాసన చేస్తారో బేసిక్గా పిల్లలు, సో వీళ్ళకి ఎప్పుడైనా సరే అంటే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సూసైడ్ చేసుకోవాలి అన్న థాట్ వాళ్ళకి రాదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఎవరు ఉంటారు అంటే ఆంజనేయ స్వామి వస్తుంది. సో ప్రజెంట్ జనరేషన్ ఏమైపోయింది అని అంటే మనం చాట్ జీపీటీ AI వరకు పోయినాం. మనం ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మంచి డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాం, దానికి మనం ఓన్గా ఆలోచిస్తున్నాం. చిన్న చిన్న ఇష్యూస్కి మనం తట్టుకోకుండా పోయి సూసైడ్ చేసుకొని చనిపోతున్నాం. ఒకప్పుడు ఇన్ని సూసైడ్ చేసుకోకపోతుండే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన ధర్మం గురించి చదువుతుండే, రామాయణం చదువుతుండే, మహాభారతం చదువుతుండే, ఇవన్నీ చదువుతుండే కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుండే వాళ్ళు. సో ఇప్పుడు మేము హిందీ చదవలేమన్నా అంటే అట్లీస్ట్ హనుమాన్ చాలీసా రామాయణం చదివితే చిన్న పిల్లలకు బేసిక్గా చిన్నప్పటి నుంచే చేస్తే స్పెషల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఇంకా ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే ఇంకా వాడు ఇవ్వడానికి భయపడాడు. ఎందుకంటే ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటుందో అక్కడ భయం ఉండదు, ఎక్కడ భయం ఉంటుందో అక్కడ మనం ఏం ఫీల్ కావాలి, అక్కడ ఆంజనేయ స్వామి లేడు అని చెప్పి మనం ఫీల్ కావాలి. అన్న ఇన్ని చెప్తున్నా కదా, ఒక్కసారి ఆంజనేయ స్వామి కటాక్షం పొందాలంటే ఎలా అన్నా సార్? నిరంతరం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆల్వేస్ రామనామ స్మరణ మనం చేస్తే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు ఉంటుంది. ఈ రోజు కూడా ఏంటంటే మేము కృష్ణాష్టమి చేసినాం. నేను ఎంత బిజీ ఉన్నా సరే మా అయోధ్యనాథ్ టెంపుల్కి నేను ఖచ్చితంగా పోతాను. నేను టైం తీసుకొని పోతా ఇంపార్టెంట్ అన్నప్పుడు. ఎందుకు అని అంటే ఒకప్పుడు భరతుడు రాముని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన అడవులకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో పోతాడు. వాళ్ళు చిత్రకూట్ దగ్గర ఉన్నప్పుడు పోయి నేను వస్తా అంటే నువ్వు రావడం కాదు, నువ్వు రాజ్యం చూసుకోవాలి అంటే నేను కాదన్నా నీ పాదాలు పరిపాలిస్తే అని అనుకుంటాడు. ఆయన అనుకొని ఎంత బాధపడతాడు భరతుడు అంటే లక్ష్మణునికి ఆపర్చునిటీ దొరికింది రాముని సేవ చేయడానికి, నాకు ఆపర్చునిటీ దొరకలేదు అని చెప్పేసి భరతుడు తన లైఫ్ లాంగ్ మొత్తం ఆయన బాధపడతాడు భరతుడు. కానీ ఈరోజు అట్లా కాదు. సో ఈరోజు చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా రామాలయాలు ఉన్నాయి, వేరే దేవాలయాలు ఉన్నాయి, అక్కడ దీపం లేదు, ఆలయం పరిశుభ్రత ఉండదు, అక్కడ హిందూస్ లేరు, మనం ఎందుకని చెప్పి ఎవరు కూడా పోతలేరు. అట్లాంటి ఆలయాలకు మనం పోయి సేవ చేస్తే ఖచ్చితంగా మనకి ఎవరి అనుగ్రహం ఉంటుంది, ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా స్పెషల్గా రామాలయాలు అయితే అన్ని దేవుళ్ళు కూడా ఒకటే, బట్ రామాలయాలు ఇంకెందుకు అని అంటే ఆంజనేయ స్వామి ఇంకా ఇక్కడ నేను రాముని కోసం సేవ చేస్తున్నా అంటే నీకేదైనా అయినప్పుడు ఆంజనేయ స్వామి రాడా? ఖచ్చితంగా వస్తాడు. మనకే కదా మన ఫ్యామిలీకి కూడా ఏదైనా అయినప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి నిలబడతాడు. నా లైఫ్లో కూడా నేను అట్లాంటివి చాలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. సో కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం మనం పొందితే మనం లైఫ్లో ఏదనుకుంటే అది అవుతుంది. ఒక 30 to 40 years బ్యాక్ అనుకుంటా మధ్యప్రదేశ్లో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ స్టోరీ నేను చెప్తాను నేను. సో మధ్యప్రదేశ్లో ఏమైందంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. సో ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఉంటుండేనంట. సో పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుండే. సో ఆయన డైలీ డ్యూటీకి వచ్చే టైంలో కానిస్టేబుల్ ఏం చేస్తుండే అంటే ఆంజనేయ స్వామి పోయి దండం పెట్టుకొని హనుమాన్ చాలీసా చేసి డ్యూటీకి పోతుండేనంట. అయితే ఈయన ఫస్ట్ నార్మల్గా పోయి ఇట్లా 5 నిమిషాలు అనేటైనా పోయి తెలియకుండానే ఆడ 1-2 గంటలు కూర్చొని డైలీ లేట్ వస్తుండంట. వాళ్ళ ఇన్స్పెక్టర్ పిలిచినట్టే, ఏంది అసలు నువ్వు ఏంది ఇంత లేట్ వస్తున్నావు నువ్వు అంటే, లేదు నేను ఇట్లా గుడికి పోతున్నా తెలియకుండా లేట్ అయిపోతుంది అంటే, సరే మరి నువ్వు అంత భక్తి చేసుకోవాలంటే నీకు డ్యూటీ ఎందుకు, ఇక్కడ నువ్వు డ్యూటీ కరెక్ట్ చేసావు, నువ్వు అటేవో అంటే లేదు నేను పక్కా వస్తా అంటే రేపటి నుంచి నువ్వు టైంకి రాలేవనుకో నేను డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తానంటే చెప్తారంట. సరే నేను టైంకి వస్తా అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ ఏం చెప్తాడు, ఇక నేను లోపలికి పోదు బయట నుంచే మొక్కుకోవాలని చెప్పేసి జై శ్రీరామ్ అంటాడు. ఆయన జై శ్రీరామ్ అంటాడు, మనసు లాగుతుంటుంది. కానీ ఏమనుకుంటాడు, నాకు తిట్లు పడుతున్నాయి, నాకు నేను రాను, నువ్వు ఏదో మాయ చేస్తున్నావు, లోపలికి వస్తే నాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుంది, మళ్ళీ లోపల అంతా ఏదో విధంగా ఉంటుంది. అరే నాది ఏం లైఫ్ బై, నేను దేవునికి అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చొని కూడా నేను దండం పెట్టుకోకపోయిన ఇట్లా వచ్చినా అని చెప్పి ఆయన ఏదో లాగేసి ఉంటుంది. సో ఆయన మళ్ళీ ఏం చేస్తాడు, ఆయన మధ్యలోకి వెళ్ళి జస్ట్ ఇట్లా పోయి చూద్దామని చెప్పి పోతాడు. పోయిన తర్వాత కూర్చొని హనుమాన్ చాలీసా చేసి కూర్చున్నాడు. తెలియకుండా 1-2 గంటలు కాదు 8 గంటలు కూర్చున్నాడు అంట. లేచి చూడగానే టైం మొత్తం అయిపోయింది. తక్కువ భయపడాడు ఆయన. పోయి ఇక ఇది అయితే కాదు, నార్మల్గానే తిరుతలు లేట్ వస్తే ఇక నేను ఇంత లేట్ అంటే ఖచ్చితంగా నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాడు ఆయన అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, సరే నేనే ఇక రెసిగ్నేషన్ ఇచ్చేస్తా అని చెప్పి
సిఐ దగ్గరికి డైరెక్ట్ ఆయన రూమ్లోకి పోయి సార్ నేను రాని నాతో అయితే లేదు, నేను డైలీ లేట్ అనుకుంటే రోజు మొత్తం లేట్ అయిపోయింది, నా మిస్టేక్ ఉంది 100%, మీరు నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేరి అని అంటే ఆయన ఒక మాట చెప్తాడు, డ్యూటీలోకి వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఏంది, నువ్వు పొద్దున్నే రోజు జల్దీ వచ్చినావు కదా, మార్నింగ్ మనకి ఇట్లా ఇక్కడ దారి దోపుడు అవుతుంది అంటే మనం అందరం పోయినాం, ఆ దొంగ మా మీదకి వాళ్ళందరూ అటాక్ చేయడానికి వస్తే వాళ్ళందరినీ నువ్వు కొట్టేసేసినావు, నీకు ప్రమోషన్ ఇద్దామని చూస్తున్నాం మేము, నువ్వేమి ఇట్లా మాట్లాడుతుంటే నేను రావడం ఏంది, నేను రాలే, నేను గుల్ల వస్తున్నా నేను అంటాడు. లేదు నేను ఎందుకు అబద్ధం చెప్తాను, వేరే వాళ్ళని పిలుస్తాడు స్టాఫ్ని, వాళ్ళందరూ కూడా వచ్చి అదే చెప్తారు, లేదు నువ్వు పొద్దుగాలు వచ్చినావు అని చెప్తాడు. ఒక్కసారికి నాకు ఏం అర్థం కాదు, కళ్ళకి నీళ్ళు వస్తాయి, ఏం మాట్లాడకుండా చక్కగా ఆంజనేయ స్వామి దగ్గర పోయి, స్వామి నువ్వు ఉన్నావని చెప్పి నువ్వు నిరూపించినావు, నా డ్యూటీ కూడా నువ్వే చేసినావు ఈరోజు అని చెప్పేసి మళ్ళీ ఆంజనేయ స్వామికి గట్టిగా ఆయన కాళ్ళు మొక్కేసి బయటికి వస్తాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా డ్యూటీలు బంద్ చేసి ఆంజనేయ స్వామికి చేయాలని కాదు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, మనము అంటే నమ్మకంగా ఆయనని ప్రే చేస్తే ఏదో ఒక రూపంలో ఏమన్నా మనకు సమస్యలు వస్తే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆయన ప్రజెన్స్ చూపించుకుంటా ఆయన అనుగ్రహాన్ని మనకు కూడా చూస్తూ ఉంటాడు. అన్న హనుమంతుడిలో మనం ఎలాంటి గుణాలను మనం నేర్చుకోవాలన్న అసలు ఫస్ట్ మనం హనుమంతుడిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ధైర్యం. సెకండ్ కాన్ఫిడెన్స్. ఎట్లాంటి కాన్ఫిడెన్స్ అని అంటే ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి ఎక్కడ పోవాలి, దేవతలు సైతం దూరని లంకలకు పోవాలి, ఆయన నువ్వు పోవాలి అని చెప్పేసి జాంబవంతుడు చెప్తే ఖచ్చితంగా నేను పోతా అని అంటాడు. అది పోతానో సెకండరీ, నేను ఖచ్చితంగా పోతా అని చెప్తాడు. ఇంకోటి డిసిప్లిన్ కూడా నేర్చుకోవాలి మనం ఆంజనేయ స్వామి దగ్గర నుంచి. ఎందుకనంటే ఆంజనేయ స్వామి అంత పెద్ద ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పర్వతాన్ని పని అయిపోయిన తర్వాత ఏడుందో ఆడ మళ్ళీ పోయి పెట్టేసి వస్తాడు ఆంజనేయ స్వామి. సో ఒక్క క్వాలిటీ కాకుండా కాన్ఫిడెన్స్, కరేజ్, స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ మనం హనుమంతుని దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. హనుమాన్ జన్మ ప్రదేశం జాపాలి అని కొంతమంది అప్పుడు కొంచెం వివాదం అనేది జరిగింది. అసలు హనుమాన్ జన్మ ప్రదేశం ఎక్కడ అన్నా సార్? ఓకే, అంటే మేబీ నేను చెప్పే ఆన్సర్ వల్ల మీరు కూడా అట్లయితే సారీ. అంటే ఆంజనేయ స్వామి అదే మీరు అన్న తిరుపతి దగ్గర, వెంకటాచలం దగ్గర అని చెప్పేసి పరాశర సంహితలో కూడా మెన్షన్ చేసింది ఇది. అండ్ ఇంకా కొందరు అంజనాద్రి, హంపి కర్ణాటక దగ్గర కూడా అని అంటారు. సో కొన్ని మనము బుక్స్ చూస్తే అది అనిపిస్తుంది, కొన్ని చూస్తే ఇది అనిపిస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ ఇది అని మాత్రం మనము చెప్పలేదు. బట్ నేనేం చేస్తాను అంటే పర్సనల్గా నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి కూడా వెళ్తాను, అక్కడికి వెళ్తా ఇక్కడికి కూడా వెళ్తాం. ఎందుకనంటే నేను పర్సనల్గా నేనేం ఫీల్ అవుతాను అంటే ఈవెన్ రామాయణం చదువుతున్నా కూడా నేను వేరే ఎవరన్నా బేసిక్గా తెలియని వాళ్ళు నేను రామాయణం చదివినానని ఏమన్నా క్వశ్చన్స్ అడంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా, అన్న రాముడు వెజ్ తినడా, నాన్ వెజ్ తినడా, రాముడు మంచూరియా తినడా, చికెన్ తినడా, రామసేతు అది సిమెంట్తో కట్టిరా, దాంతో కట్టిరా. ఇది కాదు కదా మనం నేర్చుకోవాల్సింది. ఎందుకు అనంటే రామాయణంలో కూడా ఇప్పుడు ఒక వాల్మీకి మహర్షి రాసినా సరే, ఎవరన్నా సరే రాసేటోళ్ళు అయినా సరే ఏం రాస్తారు అని అంటే దాని నుంచి వేరే వాళ్ళు ఏమైనా నేర్చుకునేదే రాస్తారు. ఇప్పుడు రాముడు పొద్దున ఇట్లా దువ్విండా, సెకండ్ రాయలేం కదా మనము. సో రాముడు ఇది చేసిండా, అది చేసిండా అనేది ఈ అన్నెసెసరీ టాపిక్స్ మన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. సో నేనేమంటా అంటే కొన్ని థింగ్స్ ఏదైతే ఏంటంటే మనం ఏవైతే నేర్చుకోగలుగుతామో వాటి మీద ఎక్కువ మనము ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టిండా అక్కడ పుట్టిండా అనేది కూడా మీరు అన్నట్టు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సో అక్కడ ఎవరు నష్టపోతారు? ఎండ్ ఆఫ్ ద డే మనమే కదా, మనమే కొట్లాడుకుంటున్నాం కదా, అవతలలో వచ్చి కొట్లాడుకుంటలేరు కదా. సరే ఇక్కడ పుట్టిండు అక్కడ పుట్టిండు, ఆంజనేయ స్వామి ఇక్కడ కదా, అంతటి ఉంటాడు ఆంజనేయ స్వామి. సో ఈ భూమండలమే ఆంజనేయ స్వామి. ఆయన కాలు పెట్టిండు అంటే ఈ భూమి ఆడనే కాదు, ఈ భూమి మొత్తం కూడా స్పర్శ ఉన్నాడు. కాబట్టి భారతదేశం ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం. రాముడు పుట్టిండు, శ్రీకృష్ణుడు పుట్టిండు. కాబట్టి ఎవరు మీకు ఏదనిపిస్తే అక్కడ పోయి మీరు మొక్కుకొని వస్తే సరిపోతుంది. అది నా ఆన్సర్, నా పర్సనల్ ఆన్సర్. అన్న ఆంజనేయ స్వామికి మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటి అన్న? ఏం లేదు, ఏది ఆశించకుండా మనము సర్వీస్ చేయాలి. మనం ఎవరి దగ్గర కూడా పోవద్దు. కానీ ఖచ్చితంగా మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి అదే రీతిలో అదే విధంగా మనము ఆన్సర్ చేయాలి. అండ్ భక్తి అంటే ఏంది అంటే కూడా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మనము నేర్చుకోవచ్చు. ఏదైతే ధర్మానికి ఒక రూపం మనము క్రియేట్ చేస్తే రాముడు, భక్తికి ఒక రూపం మనం క్రియేట్ చేస్తే ఆంజనేయ స్వామి. భక్తి గొప్పదా, భగవంతుడు గొప్పదా అంటే కూడా భక్తి గొప్పదని ఆంజనేయ స్వామి నిరూపించిండు. ఎందుకంటే భగవంతుడైన రాముడు కూడా వన్ ఫైన్ డే ఆయన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయిండు. కానీ భక్తికి రూపమైన ఆంజనేయ స్వామి రాముడు పోయినా కృష్ణుడు పోయినా స్టిల్ ఈ భూమండలంలో ఉన్నాడు. అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఒక్కటే పర్మనెంట్, అది ఏంటి అని అంటే భక్తి.
శ్రీరాముడిపై హనుమంతునికి అసలు చెప్పలేము ఆ భక్తి అవును, అనేది అవును, ఎంత చెప్పలేము, ఉంటుందో చెప్పలేము, చెప్పలేము. అసలు ఆ భక్తి అనేది ఎలా వచ్చిందన్న అసలు హనుమంతునికి శ్రీరామునికి మధ్యలో అసలు? అంటే దీనికి పరాశర సంహితలో ఒక స్టోరీ ఉంటుంది దీనికి. అప్పట్లో ఒక రాక్షసుడు ఉంటుండే, వాని పేరు గాడిద భరీశ్వరుడు. అంటే వాడు మాట్లాడితే గాడిలా వస్తుండే సౌండ్. వీడు ఏం చేస్తున్నాడంటే, వీడు ఒకరోజు శివునికి చాలా భయంకరమైన తపస్సు చేశాడు. ఎట్లాంటి తపస్సు చేశాడు అంటే, తలకిందులుగా తపస్సు చేసి మళ్ళీ తలకాయకి ఏమంటాం పొగ పెట్టేసుకుంటుండే. అంత ఘోరంగా తపస్సు, దాదాపు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నీకు ఏం కావాలి అని అంటే, నాకు మరణం లేని వరం కావాలి అని అన్నాడు. ఆల్రెడీ నేను చాలా మందికి అది ఇచ్చి పర్షన్ అయినా, అది కాదు వేరే చెప్పు అని అంటే, సరే నేను ఎట్లయితే చనిపోతానో నా మరణ రహస్యం ఓన్లీ మీకు తెలియాలి, నాకు తెలియాలి, వేరే వాళ్ళకి తెలియద్దు అని అంటాడు. సరే అంటాడు శివుడు. అన్న తర్వాత వాడు ఏం చేస్తాడు అంటే, వాడు ఎట్లా చనిపోతాడు అనేది వానికి శివునికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అని చెప్పేసి వాడు అందరి మీద దాడి ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు. సో వీళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గర పోతారు. బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గర పోతే, శ్రీ మహావిష్ణువు నాకు తెలియదు వాడు ఎట్లా చచ్చిపోతాడో, వాడు ఎట్లా చచ్చిపోతాడు అనేది ఒక్కరికే తెలుసు, ఎవరికి? శివునికి. సో శివుని దగ్గర పోదామని అందరు కైలాసం పోతారు. సో కైలాసం పోయిన తర్వాత శివుడు అంటాడు, నాకు తెలుసు అంటాడు. మరి చెప్పంటే నేను చెప్పాను అంటాడు. ఎందుకంటే ఆ దళిద్రుడు నాతో ప్రామిస్ చేయించుకోండు, నేను చెప్పొద్దు అంటే, నువ్వు చెప్పు అని అంటే నేను చెప్పొద్దు, లోకాన్ని అంతా కూడా చూసి నేనే అబద్ధం ఆడితే ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, నేను చెప్పాను అంటాడు. నువ్వు అట్లా చెప్పు, సరే నువ్వు చెప్పవా, నేను తెలుసుకుంటా అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఛాలెంజ్ చేస్తాడు. సరే నువ్వు తెలుసుకుంటే నేను నీకు సేవ చేస్తా అని శివుడు చెప్తాడు. తెలుసుకోకపోతే నేను నీకు సేవ చేస్తా అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్తాడు. సరే అని చెప్పి ఇద్దరు అటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత శివుడు కూడా ఏంటంటే ఆల్వేస్ రాముని నారాయణుని స్మరిస్తాడు కదా. సో ఆయన రామ్ రామ్ నారాయణ నారాయణ అంటే వన్ ఫైన్ డే లోపలికి మెల్లగా నారాయణుడు ప్రయత్నించి ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. శివుడు అలర్ట్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తాడు, కాన్షియస్ అయిపోయి చెప్పడు ఇక. సరే అని చెప్పేసిన తర్వాత ఒకరోజు వీడు ఏం చేస్తాడు అంటే, ఒక ప్లేస్ పోయి అక్కడ సంథింగ్ ఒక మంచి అకేషన్ ఉంటుంది. సో ఆ రోజు వీడు మంచిగా పోయి అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో శ్రీ మహావిష్ణువు మంచి మోహనీయ రూపం ఎత్తుకొని ఆడిపోతాడు. ఇక పోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు రాముని అందం అంటే ఇక నార్మల్గా మహిళలే కాదు, జంతువులు మునులు కూడా మోహిస్తారు, అంత అందంగా ఉంటాడు. సో వీడు కూడా మోహించేసి దగ్గర పోతాడు. దగ్గర పోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను, నువ్వు గాడిదలా మాట్లాడుతున్నావు అంటే, లేదు నువ్వు అట్లనే అంటున్నావు కానీ నేను చాలా శక్తివంతునే, అసలు నాకు మరణమే ఉండదు అంటే, నీకు మరణం ఉండదు నాకు ఎట్లా తెలుసు, నువ్వు చనిపోతావేమో అని అంటే, లేదు నేను చనిపోను అని అంటే, సరే నువ్వు అది మరణ రహస్యం చెప్తే నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు. సో మనిషికి కొన్ని అట్రాక్ట్ చేస్తాయి. సో కామం క్రోధం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాడేం చేస్తాడు, సరే ఏం లేదు నాకు నేను పానీయం అంటే ఏదైనా ఈ మత్తు పదార్థం సంబంధించిన పానీయం నేను తాగినప్పుడు నేను స్పృహలు ఉండను, ఆ టైంలో సగం తోడేలు సగం మనిషి రూపం ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను చంపితే నేను చనిపోతా అని చెప్తాడు. సో ఇమీడియట్గా ఏం చేస్తుంది, మన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం నుండి ఒక కుండ తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నట్టు చేసి వానికి ఇట్లా పోయంగానే వాడు తాగుతాడు, వాడు మైకంలో ఉంటాడు. మైకంలో ఉంటే ఆ అవతారం తీసుకుంటాడు, నారాయణుని అవతారం తీసుకొని ఇమీడియట్గా వాడిని చంపేస్తాడు. చంపగానే దేవతలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇమీడియట్గా కైలాసాలు ఉన్న శివుడు వచ్చి, సరే నువ్వు అన్నట్టు నువ్వు తెలుసుకొని మనం చంపేసినావు కాబట్టి నేను ఖచ్చితంగా నీకు సేవ చేస్తా, సరే ఎప్పుడు చేయాలి చెప్పి, ఇప్పటి నుంచి చేయాలంటే ఇప్పుడు కాదు, త్రేతాయుగంలో ఖచ్చితంగా నా అవసరం ఉంటుంది, దాంతోపాటు నీ అవసరం ఉంటుంది, నేను మనిషిగా పోతా, అప్పుడు నువ్వు వచ్చి భక్తి నిస్వార్థ సేవ అంటే ఏందో చూపి అని అంటే, అప్పుడు ఆ శివుడు త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి లాగా తన అవతారాన్ని చూపి, అంటే రుద్రాంశ అంటే రుద్రుని యొక్క అవతారం, 11వ రుద్రుని యొక్క అవతారం ఉండి రామునికి నిరంతరంగా ఆయన సేవ చేసుకుంటూ ఉంటాడు. శివుడు ఎంత నిస్వార్థ సేవ చేస్తాడు అని అంటే, వన్ ఫైండ్ ఆయన ఏం అడిగాడు, ఆయన అసలు రాముడు కూడా చెప్తాడు, అసలు నేను నీకు ఏం ఇయ్యలేను అంటాడు రాముడు, జస్ట్ నేను నీకు ఒక హగ్ మాత్రమే ఇవ్వగలుగుతా అని చెప్పి ఇట్లా గట్టిగా హగ్ చేసుకుంటాడు. సో రఘుపతికి ని బహుత బడాయి తుమమ ప్రియ భరతయి సమబాయి అని హనుమాన్ చాలీసాలో ఉంటుంది. అంటే అందుకే ఆంజనేయ స్వామిని మనము శంకరుని యొక్క 11వ రుద్రావతారం అంటాం. హనుమాన్ చాలీసాలో ఉంటుంది మనకి, శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహా జగవంతున. అంటే సినిమాలో చూసినాం అన్న, నేనైతే చిన్న ఉన్నప్పుడు చూసిన సినిమాలో చూపిస్తారు కదన్న, శ్రీరామాంజనేయుల యుద్ధం అనేది జరిగిందా? అసలు నిజంగా జరిగిందంట? జరగలేదు. బట్ ఈ సినిమాలో చూసినాం. అంటే ఎట్లుంటది అంటే, రామాయణం అనేది కావ్యం. సో రామాయణాన్ని ఏంటంటే పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వచ్చు రామాయణానికి మనం. అంటే నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పిన, రాముడు రాయి మీద ఏం రాయకుండా వేస్తాడు, అది తేలదు, రాసిన వాళ్ళకి తేలుతుంది అని చెప్పి. సో ఇట్లా ఏంటంటే కొందరు కవులు, దాంతోపాటు భక్తి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఏంటంటే, వాల్మీకి రామాయణం మనకు మెయిన్.
వాల్మీకి రామాయణం అనేది చాలా అథెంటిక్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పొచ్చు మనం. దాని తర్వాత ఏంటంటే ఆధ్యాంత రామాయణం అని, మళ్ళీ తర్వాత రామచరిత్ మానస్ అని, ఆనంద రామాయణం అని, ఇట్లా మనకి చాలా పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్స్ మనకు వచ్చినాయి. సో కావ్యం కాబట్టి భక్తిని ప్రకటించేందుకు, సేవని ప్రకటించేందుకు కొన్ని కొన్ని స్టోరీస్ మనకి వీళ్ళందరూ కూడా యాడ్ చేశారు. కొందరికి నిజంగా రామచరిత్ మానస్ కూడా మనకి తులసిదాస్ గారు రాశారు. ఆయనకి సాక్షాత్తు శివుడు కళలకు వచ్చి చెప్తాడు, నువ్వు రామాయణం రాయాలి, అందరికి అర్థమయ్యే అవధి భాషలు రాయాలంటే అప్పుడు అవధి మాట్లాడుతుండే చాలా మంది. సో ఆయన అవధిలో రాసిండు. అక్కడ ఇక్కడ మనం స్టోరీ చూసుకుంటే వాల్మీకి రామాయణంలో ఉన్న స్టోరీస్ అక్కడ ఉంటాయి. మరి ఆయన రాసిన తప్ప అంటే కాదు, ఎందుకంటే సాక్షాత్తు శివుడు చెప్పిండు. సో అట్లా సో ఈ యుద్ధం అయితే జరగలేదండి, యుద్ధం అయితే జరగలేదు. బట్ ఒకటి ఏంటంటే రాముని కంటే కూడా రామనామం గొప్పదని చెప్పేసి మనం చెప్పవచ్చు. అన్న అప్పుడైతే ఒకటి ప్రచారంలోకి వచ్చింది ఏంటంటే హిమాలయాల్లో ఒక మనిషి జాడను ఒక ఆర్మీ గుర్తించినట్టు మనం విన్నాము. రీసెంట్ గా అతను హనుమంతుడే అని అది కూడా మనకి బయటకి వెళ్ళింది. అసలు అది నిజంగా వాస్తవం అంటారా? నేనేం బిలీవ్ చేస్తా అంటే ఆంజనేయ స్వామి అట్లా కనిపించిండు అనేది నేను బిలీవ్ చేయను. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కనిపిస్తే తట్టుకుని నిలబడే శక్తి మనకి మానవులకు అసలు ఉండదు, ఆయన చూసేంత శక్తి ఉండదు. సో స్వామి ఏ రూపంగా అంటే మనకు మన లోపల కలుగుతుంది ఒక ఫీలింగ్. మనం ఎప్పుడైనా సరే ఒక పూజ ఒక భజన చేసేటప్పుడు మనకి ఎవరు ఏదైనా ఒక ప్రవచనం విన్నప్పుడు మనకి లోపల ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ టైప్ వస్తుంది కదా, అది స్వామి ప్రజెన్స్. లేదు అంటే ఒక్కొక్కసారి కళ్ళకి నీళ్ళు వస్తాయి కొందరికి, అది ఒక కైండ్ ఆఫ్ ప్రజెన్స్. కానీ యాజ్ ఇట్ ఈజ్ కనిపించిండు అని అంటే మనం ఆ రూపాన్ని మనం తట్టుకోలేము. ఇవి కొందరికి సాధువులకి వీళ్ళందరికీ కూడా కళల స్వామి కనిపించిండు అని అంటే ఓకే, బట్ కెమెరా ముందు స్వామి కనిపించిండు అని అంటే మాత్రం మనము అది బిలీవ్ చేయలేము మనము. ఎందుకంటే తట్టుకునే కెపాసిటీ మనకి కాదు ఆంజనేయ స్వామి, అంత అది ఉంటుంది ఆంజనేయ స్వామి.